హాయ్ హలో అందరికీ నేను మీ సాయి తులసి. ఈరోజు మళ్ళీ మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, వంకాయలు అయితే చెట్ల నిండా బాగా వచ్చేసినాయి. మరి కొయ్యకపోతే ముదిరిపోతాయి కాబట్టి ఈరోజు మరి వంకాయలు హార్వెస్టింగ్ చేస్తూ మీకు చూపిద్దామని చెప్పి, మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి పెంచుతారని చెప్పి ఆర్గానిక్వి, లేకపోతే కనీసం ఎక్కడన్నా ఆర్గానిక్ వెజిటేబుల్స్ దొరికితే కూడా కొనుక్కొని ఆర్గానిక్ ఫుడ్ తింటారని చెప్పి మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. రండి అందరూ చూద్దాం. ఎక్కడ చూసినా వంకాయలే ఉన్నాయి మా తోటలో, టెర్రస్ గార్డెన్లో అయితే. పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, 3 సైజులు ఉన్నాయి. అంటే ఇప్పుడైతే నేను అన్నీ పెద్ద పెద్దవి కోసేస్తాను. పెద్ద పెద్దవన్నీ హార్వెస్ట్ చేస్తా, చిన్నవన్నీ ఉంచేస్తాను అలానే. చూడండి అసలు ఎక్కడంటే అక్కడ బాగా వచ్చేసినాయి అన్నమాట. కొయ్యడానికి కూడా మరి ఇప్పుడైతే వైట్ది ఉంది. 5-6 రకాల వంకాయలు ఉన్నాయి నా దగ్గర. ఇది రౌండ్ వంకాయ అన్నమాట, వైట్. ఇది కూడా అదే. ఇంకా ఇదైతే పిందల్లో ఉంది, రౌండ్దే. పచ్చిమిర్చి ఉన్నాయి కానీ తర్వాత పోతాం. ఇక్కడ ఒక టమాటా ఉంది, కోసేద్దాం. చూడండి వంకాయలు చూసినా అదే అన్నమాట. ఇవైతే ఇంకా సన్నగా ఉన్నాయి, చాలా పొడవు పెరుగుతాయి. అవి తర్వాత కోసుకున్నాం. మళ్ళీ కోస్తున్నాను. అసలు చెట్లు పువ్వులు కూడా చూడండి ఒకసారి ఎన్ని ఉన్నాయో. ప్రతి చెట్టుకి మళ్ళీ ఎన్ని కాయలు కోస్తాయి, అన్ని పువ్వులు. అంటే మీ వంకాయలు ఇంత హెల్తీగా ఎందుకుంటాయి? వంకాయ మొక్కలా ఎన్ని ఉన్నాయా, ఎందుకు ఇంత హెల్తీగా ఉంటాయి? ఇవన్నీ కూడా నేను వీటికి ప్రత్యేకంగా ఎరువులు తయారు చేస్తాను, కొంచెం వేరే ద్రావణాలు తయారు చేస్తాను. అంటే మీరు ఆర్గానిక్ అని చెప్పారు కదా. అంటే ఆర్గానిక్ ఎరువులే, మన కిచెన్ వేస్ట్ తోటి, మన ఫ్రూట్స్, ఉల్లిపాయలు, అలోవెరా, ఇట్లా చాలా చేస్తానన్నమాట ఎరువులు వీటి కోసం. నేను అవి కూడా ప్రత్యేకంగా ఒక వీడియో చేసి మరి మన వాళ్ళందరి కోసం కంపల్సరీ నేను ప్రత్యేకంగా ఎరువుల కోసం ఒక వీడియో చేస్తాను. చేసి చూడండి అసలు ఎలా ఉన్నాయి. ఇలా వస్తే మీకు చాలా సంతోషం కదా ఆంటీ? బాగా ఎంత హెల్తీ ఫుడ్ తింటున్నామని. మొన్నటి వరకు ఏదైనా వండాలన్నా భయం వేసేది, పిల్లలకి పెట్టాలన్నా భయం వేసేది. ఇప్పుడైతే సంతోషంగా వండుకుంటున్నాం, సంతోషంగా తినేస్తున్నాం. చూడండి ఇక్కడ ఇది కొంచెం పడిపోయింది, అది పచ్చడి పట్టవచ్చు అనమాట, వంకాయ పచ్చడి. అసలు ఈ కొంచెం ఎల్లో కలర్ వస్తే ఒక 5-6 కాయలు ఉంచేసి నేను వంకాయ పచ్చడి కూడా పడతాను, అంటే ఊరగాయలాగా. అట్లా ఎన్ని రకాలుగా మన తోటలో ఉంటే మనం ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవచ్చు. ఈరోజు నేను ఇక్కడ మనది ఒకటి సొరకాయ, ఆనపకాయ కూడా వచ్చింది, పొడవు సొరకాయ. ఎంత బాగా వచ్చింది ఆంటీ, కోసేస్తున్నాను. చాలా బాగుంది. మా మనోడి కోసం పాలు పోసి వండితే పిల్లలకి, పసిపిల్లలకి చాలా మంచిది అన్నమాట సొరకాయ.
బీరకాయ, సొరకాయ. ఇలాంటి టిప్స్ మాకు ఇంకా చాలా చెప్పాలంటే మీరు మరి. ఇంకా ఉన్నాయి కానీ మళ్ళీ ఇంకొక రోజుకు వస్తాను. రేపటికి ఇవి సరిపోతాయి. మళ్ళీ ఎక్కువ కోసేసిన వేస్ట్ అవుతాయి అన్నమాట. ఈ వంకాయలు అయితే నాకు డైలీ కొయ్యాల్సిందే, ఆల్టర్నేట్ కొయ్యాల్సిందే. ఇగో వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ మరి ఇవన్నీ వదిలేసి ఎలా వెళ్తాను చూడండి. ఇక్కడ సరిపోతాయి కదా అనుకున్నా కానీ మరి ఇవన్నీ కూడా లేకపోతే ముదిరిపోతాయి, కూరకు కూడా పనికిరావు. వేసింది ప్రతి చెట్లోనూ. అయితే ఇందాక రౌండ్ అయితే 4-5 రకాలు ఉన్నాయి. ఇక ఇవన్నీ రౌండ్ది చూడండి. గుత్తి వంకాయ. పండగ రోజు మరి ఇప్పుడు నవరాత్రులు కదా, నాన్ వెజ్ తినం కాబట్టి ఇవి ఉంచేసి పిల్లలు వచ్చినప్పుడు గుత్తి వంకాయ వండుతా. అన్నీ ఇవ్వండి, ఇవి రౌండ్, ఇవన్నీ కొయ్యను ఇప్పుడు. మరి ఆ రోజు వండే రోజుకు వస్తా. మీ గార్డెన్ చాలా బాగుంది ఆంటీ. చూడండి, ఇదే విధంగా మీరు అందరూ చేసుకొని మీరందరూ పండించుకోవాలని చూడండి. అసలు ఈ చూస్తుంటేనే ఎంత సంతోషంగా ఉంటుందో. వంకాయలన్నీ, సొరకాయ, టమాటాలు మొన్న కోసేసాను. టమాటాలు అయితే 2 వచ్చినాయి. మరి మీరందరూ కూడా ఇది చూసి సంతోషంగా ఆర్గానిక్ వెజిటేబుల్స్ తినాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం. ఇప్పుడు నా హార్వెస్టింగ్ చూశారు కదా మొత్తం మీరు. అదేవిధంగా మరి నేను ఇప్పుడు మన అఖిల అడగడం జరుగుతుంది, ఆంటీ మీరు ఇలా ఎలా కాస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు, మరి ఒట్టి మట్టితోటి అయితే రావు కదా అని చెప్పి అడిగింది. అయితే దీనికి నేను ప్రత్యేకంగా రైతు బజార్కి వెళ్ళి వెజిటేబుల్స్ పడేసినవన్నీ తీసుకొచ్చి ఎరువు తయారు చేస్తా. మళ్ళీ లిక్విడ్స్ కూడా మనం ఇంట్లో అసలు అంతకుముందు అయితే డస్ట్బిన్లో రోజు ఒక డస్ట్బిన్ నిండిపోయేది చెత్తతోటి. అలాంటిది ఈరోజు వారం 10 రోజులైనా డస్ట్బిన్ నిండట్లేదు. ఓన్లీ ప్లాస్టిక్ వేరే ఐటమ్స్ తప్పించి డస్ట్బిన్లోకి ఇంట్లో ప్రతి వస్తువు కూడా, నేను ఆఖరికి కూరగాయలు కట్ చేసిన తొడెము కూడా మళ్ళీ మన చెట్ల కోసమే యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఇంత హెల్తీగా రావడానికి కారణం ఆ ఎరువులు ఎలా చేస్తున్నానో మళ్ళీ మీకు చేసి చూపిస్తాను. ఎరువులు తయారు చేయడం మీకు చేసి చూపిస్తా. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.